నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో పాలనపై రేవంత్ సర్కార్ దూకుడు పెంచింది. ఎన్నికల కోడ్ కూడా ముగియడంతో కొత్త నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. పాలన వ్యవహారాలపై కొన్ని కీలక మార్పులు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే పలు శాఖల్లో అనేక మంది అధికారులను మారుస్తూ వస్తోంది. ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్లను పెద్ద ఎత్తున మార్చడం జరిగింది. తాజాగా కొత్తగా డీజీపీ నియామకం చేయబోతున్నట్లు తెలుస్తోంది. సామాజిక న్యాయంతో పాటుగా సిన్సియారిటీకి ప్రాధాన్యత ఇస్తూ సీఎం రేవంత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా ఐపీఎస్ల బదిలీల జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం. రాష్ట్రానికి మరో 2 డీజీ ర్యాంకులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇవే కాకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొదటగా సెక్రటేరియట్ నుంచి ఈ విధానం అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగులు టైమింగ్ ను అసలేం మాత్రం పాటించరని విమర్శలున్నాయి. ఆఫీసుకు లేటుగా వచ్చి ఎర్లీగా ఇంటికి వెళ్తారని ఆరోపణలు వస్తుండటంతో వీటన్నింటికి చెక్ పెట్టాలని సర్కార్ డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. బయోమెట్రిక్ విధానం అమల్లోకి తీసుకురావడం వలన ఆఫీసర్లు టైమింగ్ పాటిస్తారని, అందరికీ అందుబాటులో కూడా ఉంటారని, పనుల్లో వేగం పెరగడం వలన సమస్యలు తొందరగా పరిష్కారం అవుతాయని, అందుకే సాధ్యమైనంత తొందరగా ఈ విధానం అమల్లోకి తీసుకురావాలని సర్కార్ భావిస్తోంది. సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి, మంత్రులు, సిఎస్, సెక్రటరీల నుంచి అటెండర్ వరకు అందరికీ పంచింగ్ చేయడం తప్పనిసరిగా చేయాలని సర్కార్ సమాలోచనలో జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొదట సచివాలయంలో ఈ విధానం అమలు చేసి తర్వాత జిల్లాలకు విస్తరించాలని ప్రభుత్వం భావిస్తుందన్న చర్చ అధికారిక వర్గాల్లో జరుగుతోంది. ఈ విషయంలో విమర్శలు చెలరేగినా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వెనక్కి తగ్గొద్దని రేవంత్ డిసైడ్ అయినట్లు టాక్ ఉంది. సీఎం రేవంత్ ఇలాగే పాలనపై స్ట్రిక్ట్ గా ఉంటే ప్రజా సమస్యలు త్వరగా తీరుతాయని అంటున్నారు.